హలో, ఈ ప్రాబ్లం e power log tan 1 degrees base 10 plus log tan 2 degrees base 10 plus log tan 3 degrees base 10 plus so on up to log 89 degrees base 10. బేస్ ఏముందో చూడండి, ఇక్కడ ఈ పవర్స్లో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ లాగ్ డి ప్లస్ సో ఆన్ లాగా ఉంది. అంటే లాగ్ ఏబిసిడి ప్రొటెక్ట్గా రాసుకోవాలి. సో ఆన్సర్ చూద్దామండి. ఈ టు ది పవర్ ఆఫ్ లాగ్ బేస్ 10 అలా వదిలేసి tan a ఇంటూ tan b ఇంటూ tan 3 సో ఆన్గా రాయాలి. అంటే tan 1 డిగ్రీ ఇంటూ tan 2 degrees ఇంటూ tan 3 degrees సో ఆన్ tan 89 degreesగా రాసుకోవాలి. సో ఈ టు ది పవర్ ఆఫ్ లాగ్ బేస్ 10 tan 1 degrees 89 degrees ఈ చివరిలో రెండు ఒక బ్రాకెట్లో పెడతాం. tan 1 degree ఇంటూ tan 89 degrees. అలాగే tan 2 degrees 89కి ముందున్న 88 ఒక బ్రాకెట్లో పెడతాం. tan 2 degrees ఇంటూ tan 88 degrees. అలాగే tan 3 degrees 88కి ముందు 87 ఒక బ్రాకెట్లో పెడతాం. tan 3 degrees ఇంటూ tan 87 degrees. ఇలా రాసుకుంటూ వస్తే మధ్యలో 45 ఉంటుందండి. tan 45 degrees సో ఆన్ రాసి ఇంకా ఉంటాయి కదా టర్మ్స్ అన్ని. సో ఆన్ tan 45 degrees. సో ఈ టు ది పవర్ ఆఫ్ లాగ్ బేస్ 10 ఆఫ్ ఇది ఎలా ఉందంటే tan a ఇంటూ tan b లాగా ఉంది. a ప్లస్ బి, ఏ అంటే 1 degree, b అంటే 89 degrees. a ప్లస్ బి కనుక 90 degrees అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ 90 అయితే 1 ప్లస్ 89 90 కదండి. అప్పుడు ఏ ఏమవుతుందండి, 90 మైనస్ బి అవుతుంది. ట్యాన్ అప్లై చేస్తే ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ ట్యాన్ 90 మైనస్ బి అంటే కాట్ బి. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ కాట్ బి అంటే ఎంతండి 1/tan బి. సో ట్యాన్ ఏ ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తే ట్యాన్ బి ఎంత అవుతుందండి 1 అవుతుంది. అంటే ఈచ్ బ్రాకెట్ గోస్ టు 1. tan a టు tan b 1. ఎప్పుడు a ప్లస్ బి 90 అయితే అంటే దీన్ని ఏమన్నా రాయొచ్చు అండి 1 అని రాయొచ్చు. అలాగే దీన్ని కూడా 88 ప్లస్ 2 అంటే 90, అది కూడా 1 అవుతుంది. అది ఈ బ్రాకెట్ కూడా ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఆన్ tan 45 ఆల్రెడీ 1. సో ఈ టు ది పవర్ ఆఫ్ లాగ్ బేస్ 10 ఇంటూ 1. సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ వన్స్ 1 కదండి. సో దట్ ఈజ్ ఈ పవర్ లాగ్ 1. ఈ పవర్ లాగ్ 1 వాల్యూ 0, ఎందుకంటే లాగ్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో ఈ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఎంత అవుతుందండి 1. సో దట్ ఈస్ ద ఆన్సర్.